లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరి వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనతయు ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. అవును తండ్రి ప్రభా, ఇప్పటివరకు మమ్మల్ని భద్రపరిచిన దేవా నీకు స్తోత్రం రాజా. అవును తండ్రి, ఎన్ని వేళల సమస్యలు వచ్చినను, ఎన్ని ఇరుకులు వచ్చినను, ఎన్ని ఇబ్బందులు వచ్చినను, ఎన్ని ముళ్ళులు మా జీవితంలో వచ్చినను, నువ్వు మాత్రం మమ్మల్ని విడవక ఎడబాయక నీ శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రభా కృప చూపించి క్షమిస్తూ ముందుకు నడిపిస్తున్న దేవానికి స్తోత్రం రాజా. ఈరోజు ప్రభా పౌలు విషయంలో ప్రభా నా తండ్రి అతనికి ఉన్న ముళ్ళు గురించిన కొన్ని సత్యాలని మేము నేర్చుకున్నటకు పరిశుద్ధాత్మదేవ మాకు సహాయం చేయండి. మీరే నాకు నేర్పించమని అడుగుతూ నజరుడైన యేసు ప్రభు నామంలో ప్రార్థనతో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవుడు మన కొరకు ఇచ్చిన వాక్యాంశం ఏంటి అంటే పౌలు యొక్క ముళ్ళటండి. హల్లెలూయా. తనకంటూ ఒక ముళ్ళు ఉందని చెప్పేసి మరి 2 కొరింథీయులు 12వ అధ్యాయంలో మరి క్లియర్గా పౌలు భక్తుడు రాస్తున్నాడండి. ఎవరికి రాస్తున్నాడు ఏంటి అనేది చూస్తే కూడా అక్కడ మరి తన గురించి, తనకున్న సమస్యను గురించి, తనకున్న ముళ్ళను గురించి ఒక సంఘానికి, కొరింథీయులు అనే ఒక గొప్ప సంఘానికి తను రాస్తున్నాడటండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. తను కేవలం తనలో ఉంది అని ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ బహిరంగ ప్రకటన చేస్తున్నాడు. మరి ఆ ముళ్ళు ఏంటి అనేది మాత్రం అక్కడ రాయబడలేదు, కానీ అసలు ఆ ముళ్ళుకు ఒక పేరు పెట్టలేదు, కానీ సాతాను నుండి వచ్చిన ముళ్ళు అని మాత్రం క్లియర్గా చెప్పబడింది. అంటే సాతాను చేత పెట్టబడిన ముళ్ళు అని, మరి అనుమతించబడిన ముళ్ళు అని చెప్పేసి క్లియర్గా రాయబడింది. నేను కూడా ఆలోచన చేశాను. మరి చాలామంది ప్రార్థన చేస్తారు, నేను కూడా ప్రార్థన చేశాను. దేవా పౌలు గారికి మరి ఇన్ని సంవత్సరాల నా విశ్వాస జీవితంలో నేను ప్రార్థన చేశాను. దేవా పౌలుకి ఏ ముళ్ళు ఉందో తెలియదు. మరి గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కొక్క రీతిగా చెప్తున్నారు. అసలైన ముళ్ళేంటో నాకు తెలియదు అని చెప్పేసి నా విషయంలో ఏదైనా బలహీనత అనేది కనిపిస్తే, బలహీనత అనే దాని విషయంలో నేను మరలా పడిపోతున్నప్పుడు నేను దేవుని అడుగుతాను, దేవా పౌలు ముళ్ళేంటో నాకు తెలియదు కానీ ఈరోజు నాకైతే ఈ ముళ్ళు నాలో ఉంది ప్రభా. ఇదైతే నీకు ఇష్టమైనది కాదు, ఇది నీకు ఇష్టం లేనిది ప్రభా, ఇది నీకు ఆయాసకరమైనది, ఇది నాకు కూడా వద్దు నాయన, కానీ నాకు నేనుగా నేను తీసుకోలేకపోతున్నాను, దయచేసి దీన్ని తీసేయి అని చెప్పేసి ప్రార్థన చేసిన సంఘటనలో మరి మీ జీవితంలో కూడా ఉండే ఉంటుంది, నా జీవితంలో కూడా ఉన్నాయండి. మరి ఎలా అంటే నేను ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు నిజమే ఆ జవాబు రాదు, ఆ ముళ్ళు మన నుండి తొలగిపోదు. నేనైతే అనుభవించాను అలా. ఆ ముళ్ళు నా నుండి పోలేదండి. మరి నేను వాటి గురించి నేను చెప్పలేను, ఆ పేర్లు నేను చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. కానీ అంటే ఎన్నో ఉంటాయి మనుషుల ముళ్ళు. మరి కానీ నేను అప్పుడు ధ్యానించినప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుడి ద్వారా మై గ్రేస్ ఇస్ సఫిషియంట్, మరి ఆయన ముళ్ళునే నువ్వు తీసేయలేదు ఎందుకు దేవా అని చెప్పేసి కూడా నేను అడిగేదాన్ని. దేవా మరి నీ శిష్యుడు కదా, నీ దాసుడు, నీ కోసం అంతగా మరి ఉన్న దేవుడు ఉన్న వ్యక్తి ప్రభా, మరి దేవుని పుత్రుడైన ఈ వ్యక్తిని మరి ఎందుకు నువ్వు స్వస్థపరచలేదు? మరి అక్కడ క్లియర్గా పౌలు గారు అంటారు, ముమ్మార్లు నేను ప్రార్థన చేశానంట. దేవాది దేవుడికి ముమ్మారు ప్రార్థన చేస్తే కూడా మరి దేవాది దేవుడు చెప్తున్న మాట అంటే జవాబిస్తున్నాడు. అక్కడ స్వస్థత జవాబు ఇవ్వట్లేదు, కానీ దానికి సంబంధించిన ఆ ముళ్ళును వేరి పడేయట్లేదు తనలోకి వెళ్ళి. కానీ మరి ఏమంటున్నాడు తెలుసా? నా కృప నీకు చాలును అంటున్నాడు. నీ బలహీనతలో అంటే ఇప్పుడు ఈ ముళ్ళనే బలహీనతలో, ఈ ముళ్ళు విషయంగా నీకు వస్తున్న ఈ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది, నేను నీకుంటే చాలు అని చెప్పేసి దేవాది దేవుడు పౌలు భక్తిని బలపరిచినట్టుగా మరి అక్కడ చెప్పబడుతుంది. మరి ఆయనే స్వయాన తన గురించి మరి రాస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనకి నిజమే దేవాది దేవుడు మనకిచ్చిన ఈ అంశం ఏంటంటే ఆయన యొక్క ముళ్ళు, మరి పౌలు గారి యొక్క ముళ్ళు గురించి మనం ధ్యానిద్దామండి. నేను అడిగాను ఏమై ఉంటుంది అని. మనం అడుగుతూనే ఉంటాము, కొన్ని ప్రశ్నలకి జవాబు రాకపోవచ్చు అండి, కొన్ని సత్యాలు మనకి అర్థం కాకపోవచ్చు. ఇక్కడ పౌలు గారి యొక్క ముళ్ళేముంది అనేది నా ప్రశ్న కాదు, కానీ ఇక్కడ నేను మీకు ఏదో చెప్పబోతున్నానని మీరు అనుకోకండి దయచేసి. ఆ ముళ్ళేంటో నాకు తెలీదు, ఈ అర్ధగంట సేపు నేను మాట్లాడినా మీకు చెప్పలేనేమో అండి. మరి అంటే సంవత్సరాలు మరి నేను ఉపవాస ప్రార్థన చేసో లేకపోతే ఆయన దగ్గర నుండి జవాబు పొందుకుంటానో నాకు తెలియదు, కానీ మరి పరలోకంలోకి వెళ్ళినాక మాత్రం ఖచ్చితంగా దేవా ఆ ముళ్ళు ఏంటని మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే దేవాది దేవుడే రహస్యంగా పెట్టాడు ఆ ముళ్ళుని, ఆ ముళ్ళు గురించిన మాటని రహస్యంగా పెట్టాడు, కాబట్టి నేను కూడా అడగాల్సిన అవసరం లేదండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కానీ నీ జీవితంలో ఏ ముళ్ళుందో, నీ జీవితంలో ఏ సమస్య ముళ్ళుగా నేను బాధ పెడుతుందో, మరి ఈ సమయంలో ఆ పౌలు భక్తుడి విషయంలో ఎలా అయితే దేవుడు కృప చూపించాడో నా విషయంలో కూడా కృప చూపించును గాకండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. సరే, దేవుని కృపనైతే మనం పొందుకుంటున్నాం కాబట్టి మనం మాత్రం వెనుదిరగకుండా ముందుకు సాగుతున్నాం. హల్లెలూయా. మరి ఇతరుల ముళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. అందరికీ అర్థమవుతుంది
ఉండొచ్చు నేను మాట్లాడుతున్న మాట నిజమే. ఎప్పుడు మనం పాజిటివ్గానే మాట్లాడతామా? ఎప్పుడు మనం పాజిటివ్గానే ఉంటామా? నీ ముళ్ళు అయితే నీకు దేవుడి కృప చాలా, మరి ఇతరుల జీవితంలో ఉన్న ముళ్ళను మాత్రం నువ్వు పొట్టి చూపిస్తున్నావా? హల్లెలూయా. తీర్పు తీరుస్తున్నావా? ఈరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తున్నాడండి. నేను ఎన్నోసార్లు ఎంతో మంది తీర్పు తీర్చానండి, ఒప్పుకుంటున్నాను దేవుని సన్నిధిలో. నిజమే, ఈరోజు పౌలు భక్తుడి వలె జీవించాలని ఆశపడుతున్నా ఓ భక్తుడా, ఓ సేవకుడా, పౌలు వలె నువ్వు పరిచర్య చేయాలని ఆశపడుతున్నావేమో. అలాంటి పిలుపు నీకున్నదేమో. పెద్ద పెద్ద ప్రవక్తలు, పెద్ద పెద్ద సేవకులు, ఇదిగో నువ్వు చిన్నవాడివైనా ఇదిగో నేను దేవుడు పౌల్లాగా వాడుకుంటాడని చెప్పేసి నీ మీద ప్రవచనాత్మకమైన మాటలు మాట్లాడి ఆ రీతిగా నువ్వు జీవించాలని పరిచర్య చేయాలని పరుగులెడుతున్నావు. ఓ నా దాసుడా, ఓ నా దేవుని దాసుడా, మరి దేవుడు చెప్తున్న మాటని అర్థం చేసుకోండి. నువ్వు నీ జీవితంలో ఎన్ని ముళ్ళులు ఉన్నాయి, ఎన్ని ముళ్ళని మరి నువ్వు ఏ రీతిగా ఏరి పడేసుకుంటున్నావు? మరి నువ్వు అనుమతించుకున్న ముళ్ళులా, మరి దేవాది దేవుడు అనుమతిస్తున్న ముళ్ళులా, సాతాను పెట్టిన ముళ్ళులా? సరే, నీ మట్టుకు నువ్వు బాగానే ఉన్నావు, నీ మట్టుకు నువ్వు దేవుని కృప చాలు, దేవుని కృప ఉంటే చాలనుకుంటూ ఆ ముళ్ళుల విషయంలో సరే దేవుని కృప పొందుకొని ముందుకు సాగుతున్నావేమో. మరి ఇతరుల జీవితంలో అవే ముళ్ళులు కనిపిస్తున్నప్పుడు నువ్వేం చెప్తున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? మరి ఈరోజు దేవుడు మరొక్కసారి మిమ్మల్ని నన్ను ప్రశ్నిస్తున్నాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చూస్తే ఈ వచనంలో చూస్తే 7వ వచనం, మరి ఆ 7వ వచనంలో క్లియర్గా రాయబడుతుంది ఏంటి అంటే అక్కడ కారణం కూడా చెప్తున్నాడండి. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు ఏది దాచిపెట్టుకోవట్లే. ఆయన ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఎలా అయితే మన కోసము స్వచ్ఛంగా సత్యంగా ఇవ్వబడిందో, దీనిలో ఉన్న సత్యాలు ఎంత నిజమో, పౌలు భక్తుడు కూడా తన జీవితాన్ని ఒక ఓపెన్ పుస్తకం లాగా మనతో మాట్లాడుతున్నాడండి. ఏ రీతిగా తెలుసా? ఒక్క పత్రిక కాదు, ఎన్నో పత్రికలు, మరి 13, 14 పత్రికలు ఆయన రాసినప్పుడు మరి ఆయన జీవిత చరిత్ర గురించిన సత్యాలు ఎన్నో మనకి మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన అద్భుత సూచక క్రియల గురించే కాదు, కానీ ఆయన బలహీనతల గురించి ఒప్పుకుంటున్నాడు. ఎక్కడ తెలుసా అండి? సంఘాలకు రాస్తున్న లెటర్స్లో మరి ఆయన బలహీనతలను ఒప్పుకుంటున్నాడు, ఆయన బాధలను ఒప్పుకుంటున్నాడు, ఆయన సమస్యలను ఒప్పుకుంటున్నాడు, ఆయన ఎంత గొప్పవాడో ఒప్పుకుంటున్నాడు, ఆయన ఎంత పరిపూర్ణుడో కూడా చెప్పుకుంటున్నాడు, ఆయన ఎంత సంపూర్ణ శుద్ధి పొందలేని స్థితిలో ఉన్నాడో కూడా ఒప్పుకుంటున్నాడండి. హల్లెలూయా. అంటే తన యథార్థ స్థితిని యథార్థంగా మరి ఉన్నట్టుగా మరి తను ప్రజలకి మరి వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. ఇది నిజమైన యథార్థత కలిగిన జీవితం కాదా? పౌలైతే నిజమే, మొట్టమొదట చూస్తే మరి తన జీవితం భయంకరమే, నిజమే. దేవాది దేవుని కోసమే, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు. తండ్రి దేవుని కోసం రోషం కలిగి ఉన్నవాడే. యేసు ప్రభు గురించిన సత్యం తెలియనప్పుడు, మరి యేసు ప్రభు నిజంగా దేవుడు అన్న విషయం తెలియక, మరి యేసు ప్రభుని ఎవరైతే దేవునిగా ఆరాధిస్తున్నారో మరి నమ్ముతున్నారో వారందరినీ చంపడానికి ముందుకు సాగాడు, చంపేశాడు కూడా. మరి క్రూరుడయ్యాడు, మృగమైపోయాడు. మరి కానీ ఆ తర్వాత చూస్తే మరి దేవాది దేవుడి దర్శనం పొందుకొని, ఎంత గొప్ప దర్శనం అంటే 3 దినముల పాటు మరి గుడ్డివాడైపోయి మరి ఆ 3 దినములు కూడా దేవుని సన్నిధిలో గడపబడి మరి దేవుని చేత సత్యాలు బోధించబడి ఆ తర్వాత మరి ఎన్నో సంవత్సరాలు దేవుని చేత మరి దేవుని దగ్గరగా గడిపి ఎన్నో సత్యాలు తెలుసుకొని అభిషేకించబడిన ఈ పౌలు భక్తుడు మరి ఎంతో మందికి మాదిరిగా ఉంటున్నాడండి. ఎన్నోసార్లు చెప్తున్నాడు కూడా, ఇదిగో నా వల్ల మీరు కూడా ఉండండి అని చెప్తున్నాడు. నేను యేసును పోలి జీవిస్తుండగా మీరు నన్ను పోలి జీవించండి, నన్ను పోలి నడవండి అంటున్నాడు. హల్లెలూయా. మనమైతే క్రైస్తవులము ముఖ్యంగా ఎలాంటి వారమైతే, మరి అన్యులకైతే పౌలు గురించి తెలియదండి, యేసు ప్రభు గురించి అయితే కొద్దో గొప్ప తెలుస్తుంది, కానీ మనకైతే మరి వారికైతే పౌలు గురించి తెలియదు. మరి ఎంతమంది అయితే అన్యులు ఈరోజు ఈ మాట వింటున్నారో, పౌలు అనే వ్యక్తి ఒక దేవుని దాసుడండి, దేవుని కోసం ఎంతగానో పరిచర్య చేసిన వ్యక్తి, మరి ఎంతో మందిని దేవుని వైపు ఆకర్షించిన ఆ వ్యక్తి. మరి ఈరోజు ఆయన గురించి మనం ధ్యానిస్తున్నాం. మీరు కూడా వినొచ్చమ్మా, మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇదేదో వాళ్ళేదో మాట్లాడుకుంటున్నారని కాదు, ఇది మీకోసము దేవుడు ఇది మాట మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఇక్కడ జరిగిన సంఘటనను చూస్తే మరి ఆ 7వ వచనంలో మరి ఆ 12వ అధ్యాయము 2 కొరింథీయులు 12వ అధ్యాయము 7వ వచనంలో చూసినప్పుడు అక్కడ క్లియర్గా రాయబడుతుంది సాతాను యొక్క ముళ్ళు. హల్లెలూయా. మరి సాతాను యొక్క ముళ్ళు మాత్రము నాకు ఇవ్వబడింది మాత్రమే కాదు, దీనికి కారణం కూడా చెప్తున్నాడు. మరి ఒకసారి మీకోసం నేను చదువుతానండి. హల్లెలూయా. కాబట్టి మరి అక్కడ చెప్తున్నాడండి 7వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందువలన, హల్లెలూయా, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందువలన నేను అత్యధికముగా హెచ్చిపోకుండా, చూడండి, హెచ్చిపోకుండా అంటే గర్వానికి గురి రాకుండా నిమిత్తము నా శరీరంలో, ఎక్కడండి? శరీరంలో. ఎవరి శరీరంలో? పౌలు గారి శరీరంలో ఒక ముళ్ళు అనేది నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, చూడండి మళ్ళీ చెప్తున్నాడు,
హెచ్చించిపోకుండా నేను అత్యధికంగా నన్ను నేను పొగుడుకోకుండా నన్ను నేను హెచ్చించుకోకుండా మరి అక్కడ ఏమో నన్ను నలగొట్టుటకు, చూడండి, నన్ను నలగొట్టుటకు మరి సాతాను యొక్క, ఎవరిదండి, సాతాను యొక్క దూతగా మరి హల్లెలూయా ఉంచగలిగినంట. చూడండి, మరి సాతాను యొక్క దూతగా ఉంచబడెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. చూడండి ఎంత చక్కటి మాట ఉంది అంటే ఇక్కడ తనంట పౌలు గారు చెప్తున్నాడు, ఒక సంఘానికి రాసిన, అంటే 1000 మంది ఉన్నారో 1,00,000 మంది ఉన్నారో, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి. ఈ పత్రికని ఎంతమంది చదువుతున్నారో, ఇప్పుడైతే మనం వేలాది కోట్లాది మంది మీ పత్రికని చదువుతున్నాం. అంటే ఈ పత్రికలు ఇప్పుడు మనకి, అప్పుడైతే కొరింథీ సంఘానికి, ఇప్పుడు మాత్రం క్రైస్తవులైన నీకు నాకు ఉంది. కాబట్టి మరి దేవాది దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఇక్కడ మరి పౌలు గారు చెప్తున్న మాట ఏంటి అంటే, ఇదిగో నేను నాకున్న దర్శనాలను బట్టి, నాకున్న యోగ్యతను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అత్యంతమైన కృపను బట్టి మరి నేను అంతగా వాడబడుతున్నాను, ఎంతగా ఉన్నాను. కాబట్టి నేనెక్కడ రెచ్చిపోతానో, మన భాషలో చెప్పాలంటే రెచ్చిపోతానో, నేనెంత గర్వానికి ఫీల్ అయిపోతానో, మరి ఆ గర్వం నాలో ఎక్కడ వస్తుందో, నేను పెద్దవాడిని గొప్పవాడిని ఎక్కడ పొంగిపోతానో అని చెప్పేసి మరి సాతాను యొక్క ముళ్ళు, సాతాను దూత పెట్టబడిన ఒక ముళ్ళుని మరి దేవుడు అనుమతించినట్టుగా అక్కడ మరి పౌలు భక్తుడు ఒప్పుకుంటున్నాడు. అయితే దాని గురించి చెప్తున్నాడు, అది నా నుండి తొలగిపోవాలని. ఏమనంటున్నాడు? అది నా నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారంటే 3 సార్లు ప్రభువుని వేడుకొంచుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పినంటున్నాడు. చూడండి, అక్కడ దేవునికి మరి ఈ సమస్త విషయంలో ఆయన మొరపెట్టాడు. తండ్రి అయిన దేవునికి మరి ఎన్నో ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు, మరి పౌలు గారిని ఎంతగానో గొప్పగా వాడుకుంటున్న దేవుడు, తన నీడ పడగానే స్వస్థత పొందుకుంటున్న మనుషులు ఉంటున్న, అక్కడ చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నాడు, తన వస్త్రంని ముట్టిన వారు స్వస్థత పొందుకుంటున్నారు. అలాంటి గొప్ప ప్రవచనాత్మకమైన జీవితం కలిగిన, అంత గొప్ప అభిషేకం కలిగిన పౌలు భక్తుడు ఇక్కడ యేసు ప్రభుని మరి తండ్రి అయిన దేవుణ్ణి విజ్ఞాపన చేశాడటండి. 3 సార్లు చేశాడంట. మరి కరెక్ట్గా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ముళ్ళు ఎన్ని రోజులని బాధిస్తుందో, ఎంతగా బాధించిందో, మరి 3 సార్లు ప్రార్థన చేసినప్పుడు 3 సార్లు కూడా మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కృప నీకు చాలునని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఆ ముళ్ళుని తొలగించలేదటండి. నిజమే. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, ఆ ముళ్ళు గురించి నాకు అవసరం లేదు, ఈ ముళ్ళు గురించి నాకు అవసరం లేదు, నీది ఏ ముళ్ళు ఉంది, నీలో ఏ ముళ్ళు ఉంది. ఇప్పుడు పౌలు భక్తుల్లో ఉన్న ముళ్ళు గురించి మనం ధ్యానించనక్కర్లేదు, అవసరం లేదు. కానీ నీలో ఏదైనా ముళ్ళు ఉన్నదా? రాసి పెట్టుకో తమ్ముడా, రాసి పెట్టుకో అక్క, రాసి పెట్టుకోండి. మీరు రాసి పెట్టుకున్న తర్వాత, దేవా ఈ ముళ్ళును తీసేవా అని మీరు ప్రార్థన చేయండి. ఏమో దేవాది దేవుడు ఆయన చిత్తం అయితే తీసేస్తాడు, లేదా పౌలుకి చెప్పినట్టుగా ఇదిగో నా కృప నీకు చాలని చెప్తాడేమో, మనకు తెలియదు. కానీ ఆయన జవాబు వచ్చిందా లేదా ముఖ్యమండి. ఇక్కడ పౌలు భక్తుడు ప్రార్థన చేస్తే దేవునికి దగ్గర నుండి జవాబు పొందుకున్నాడు. మరి ఇక్కడతో నేను ఆగాలనుకోవట్లేదు, ఇక్కడతో నేను ముగించాలనుకోవట్లేదు. కానీ ఇక్కడ మరి కొన్ని సత్యాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం ఎలా ఉన్నాం ఈ సమయంలో? ఇక్కడ చూస్తే మరి రోమన్ పత్రికలో కూడా చూసినప్పుడు 7వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ క్లియర్గా మరి పౌలు భక్తుడు రాస్తున్నాడు. వారికి ఏమని రాస్తున్నాడు తెలుసా? అంత పెద్ద గొప్ప సామ్రాజ్యానికి రాస్తున్నాడు. అంత గొప్ప సామ్రాజ్యంలో ఉన్న మరి దేవుని ఆరాధికులకి ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ఆయన ఒప్పుకుంటున్నాడండి. హల్లెలూయా. ఆయన చెప్పాడు, సరిచేశాడు, ప్రేమిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, అన్నీ చెప్తూనే ఇంకొక మాట, తన యథార్థత స్థితిని కూడా ఒప్పుకుంటూ ఏమంటున్నాడు తెలుసా అండి? మరి ఆ 7వ అధ్యాయంలో మరి 7వ వచనం నుండి మరి కంప్లీట్గా ఆ చాప్టర్ ఎండింగ్ వరకు చూసినప్పుడు మరి ఏమని ఉంటుంది తెలుసా? ఏది చెయ్యాలనుకుంటున్నానో దేవుని కొరకు అది చేయలేకపోతున్నాను. చూడండి, నా శరీరంలో ఒక ముళ్ళు పెట్టబడిందని, ఇక్కడ కూడా ముళ్ళనే పదం రాయబడలేదు, కానీ నా శరీరంలో ఏదో జరుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా. మరి తన శరీరంలో ఏదో జరుగుతుంది, దాని నుండి నేను వెళ్ళిపోవాలి, దూరంగా పారిపోవాలనుకుంటున్నాను, కానీ వేరొక నియమము నాలో పనిచేస్తుంది, అది నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. హల్లెలూయా అన్నట్టుగానే మాట్లాడుతున్నాండి. కావాలంటే మీరు చదువుకోవచ్చండి. మేబీ నా భాష వేరండి, నాకు మాట్లాడడం రాదు, నాకు చెప్పడం రాదు, నాకు పదాల జాలం నాకు తెలియదు, కానీ నాకు వచ్చిన మాటలో నేను ఇతరులకి అర్థం చేసే రీతిగా నేను మాట్లాడుతున్నాను. నా భాషలో మాట్లాడే విధానంలో ఏమైనా తప్పు ఉంటే పెద్దలు నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. మరి ఇక్కడ చూస్తే అక్కడ క్లియర్గా చెప్తున్న మాట ఏంటి అంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నన్నెవరు, ఇక్కడ చూడండి 24వ వచనంలో చూస్తే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇచ్చి మరణమునకు చూడండి, మరణమునకు లోనైన ఈ శరీరం నుండి నన్ను తప్పించు వారు ఎవరు అని చెప్పేసి ప్రార్థనపూర్వకమైన లెటర్ మరి ఇక్కడ రాస్తున్నాడు. తన గురించిన సత్యము మరి అది సీక్రెట్ ప్రార్థన కాదండి, రహస్య ప్రార్థన కాదు, రహస్యంగా కాదు, అది ఓపెన్గా పత్రికలో రాస్తున్నాడు. మరి దేవునికి మహిమ కలుగును గాక. మరి అక్కడ దేవుడు ఎలాంటి జవాబు
జవాబు ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మరి అక్కడ తర్వాత తను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. దేవా పర్వాలేదు, ఈ బాధ నేను పడినను పర్లేదు, ఇదిగో నేను ఇలా ఉండలేకపోతున్నాను అయినను పర్వాలేదు, కానీ నీకు కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను దేవా, నువ్వు ఉంటే నాకు చాలయ్యా అని చెప్పేసి, నువ్వు తప్ప నన్ను ఎవరు విడిపించలేరని చెప్పేసి ఆయన వైపే చూస్తున్నాడటండి. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. మరి నిజమే, నేను పౌలు గురించే మాట్లాడుతున్నాను, పౌలు యొక్క ముళ్ళు గురించే మాట్లాడుతున్నాను. ఆ ముళ్ళు ఎక్కడ ఉంది అని ఒకసారి ఆలోచన చేద్దామా? మరొకసారి ఎక్కడ ఉంది తెలుసా అండి? మరి అది ఆత్మలో లేదు, పౌలు గారి ఆత్మలో లేదండి, మరి పౌలు గారి ప్రాణంలో లేదు, మరి పౌలు గారి యొక్క శరీరంలో ఉన్నట్టుగా మరి ఇక్కడ కూడా మరి ఈ వచనాలను బట్టి కూడా మనకి అర్థమవుతుంది. ఏది రోమన్స్లో 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించినప్పుడు కూడా అక్కడ కూడా క్లియర్గా రాయబడుతుంది, ఏమి చేయాలో అది చేయలేకపోతున్నా, ఏమి చేయకూడదో అది చేస్తున్నాను అని తన యథార్థ స్థితిని ఒప్పుకుంటున్నాడు. అది ఎవరికి రాస్తున్నాడు? మరి రోమా పత్రికకి వాళ్ళకి పత్రికగా రాస్తున్నాడు. ఆ తర్వాత వేరొక నియమము నా అవయవములో పనిచేస్తుంది. చూడండి, నా అవయవం అంటే ఏంటంటే శరీరమే పనిచేస్తుంది, నేనెంత దౌర్భాగ్యుడను అనుకుంటూ వేడుకుంటున్నాడయ్యా. ఇదిగో నువ్వు ఒప్పుకుంటున్నావా నీ శరీర బలహీనతల్ని? నువ్వు ఒప్పుకుంటున్నావా? నువ్వు బహిరంగంగా ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, కనీసం దేవాది దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? సరే, నీ ముందర ఎంతోమంది మరి బలహీన పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు తాగుడు వ్యసనంతో ఉన్నారో, వ్యభిచారపు వ్యసనంతో ఉన్నారో, మరి ఏ వ్యసనంలో చిక్కుబడి ఉన్నారో, లేకపోతే అబద్ధము, మరి మోసము, మూర్ఖత్వము, దొంగతనము, ఏ పరిస్థితిలో వాళ్ళు మరి చిక్కుబడి ఉన్నారో, మరి వారి జీవితంలో ఉన్న ముళ్ళలను బట్టి, వారి చెడు జీవితాన్ని బట్టి నువ్వు అసహించుకుంటున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా వారిని అని దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. నిజమే, నువ్వు నిజంగా నువ్వు ఒక సేవకుడు అయితే నిజమే. ఈరోజు నేను ఈ వాక్యం 100% పౌలు వలె జీవించాలని అనుకుంటున్నా, పౌలు వలె సేవ చేయాలనుకుంటున్న సేవకులతో నేను మాట్లాడుతున్నానండి. అది సేవకుడే కావచ్చు, సేవకురాలే కావచ్చు, ఇంక్లూడింగ్ మీ అండి. నాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా నేను ఏదో చెప్పాలని, మిమ్మల్ని ఏదో అనాలని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నన్ను సరిచేశాడు. నిజమే, నేనేదో పవిత్రంగా జీవిస్తున్నాను అనుకున్నాను కొన్ని సంవత్సరాలు, మరి తర్వాత చూస్తే నేను పడిపోయాను, నేను శారీరకంగా పడిపోయాను, నేను మానసికంగా పడిపోయాను, నేను తలంపులతో మరి భయంకరమైన స్థితిగతిలోకి నేను వెళ్ళినప్పుడు మరి దేవుడు నాతో మాట్లాడినాడు. ఇదిగో బిడ్డ, నీలో ఎంత గొప్ప పవిత్రత ఉంది, నువ్వెంత పవిత్రమైన దానివి, నీలో ఎంత యథార్థత ఉందని దేవుడు ప్రశ్నించినప్పుడు దేవా నిజమే నాలో ఇన్ని లోపాలు పెట్టుకుని నేను అవతల వాళ్ళని ఎందుకు కించపరుస్తున్నానని చెప్పేసి నేను బాధపడి దేవుడి దగ్గర క్షమాపణ వేడుకున్నానండి. నిజమే, ఆయాసం ఉండొచ్చు, మనలో బాధ ఉండొచ్చు, దుఃఖం ఉండొచ్చు. మరి గతంలో నేను ఒకసారి చెప్పాను, మరి అందరితో నేను చెప్పే మాట ఒకటేనండి, ఎలాంటి పాపాన్నైనా దేవుడు క్షమించాడు. ఆయన క్షమించే దేవుడు, ఎందుకంటే ఆయన వెళ్ళ చెల్లించాడండి. కానీ ఒక్కటి గర్వం అనే దానికి మాత్రం ఆయన వెళ్ళ చెల్లించలేదు. ఆ రోజు చెప్పాను, ఇప్పటికీ చెప్తాను, అందరికీ నేను చెప్పే మాట అదే, గర్వానికి మాత్రం ఆయన వెళ్ళ చెల్లించడు కూడా. హల్లెలూయా. గర్వం అనేది దేవుడు మనలో ఉంటే ఆయన మనల్ని యాక్సెప్ట్ చేయలేడండి. ఇది మాత్రం మీరు గ్రహించండి. మరి ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం గర్వం కాదు, కానీ ఇక్కడ నేను చెప్తున్న మాట ఏంటంటే, చూడండి, పౌలు గారు అక్కడ ఒప్పుకుంటున్నారు. ఆ తర్వాత చూస్తే మరొక్కసారి మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, మరి అక్కడ కూడా మరి కొన్ని సత్యాలు మరి ఆయన మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. మరి ఈ పత్రికల్లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం నిజమే ఒక క్రైస్తవుడిగా మనం ఎలా జీవించాలి, ఒక క్రైస్తవురాలిగా ఎలా జీవించాలి అనేది మనకు తెలుస్తూ ఉంటుందండి. హల్లెలూయా. మరి ఫిలిప్పీన్స్కు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చూసినప్పుడు మరి 12వ వచనం నేను మీకోసం చదువుతున్నానండి. ఇదివరకే మరి ఇది కూడా పౌలు భక్తుడు రాస్తున్న మాట, పౌలు గారు రాస్తున్న మాట ఏంటి అంటే, ఆయన చెప్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు, ఇదివరకే నేను గెలిచి తినని, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొంది తినని నేను అనుకోవటం లేదు అంటున్నాడు. చూడండి, నేను గెలిచి ఉన్నాను. చూడండి, ఫిలిప్పైన్స్ పత్రిక ఎప్పుడు రాశాడండి? మరి చూస్తే ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత రాసినట్టుగా ఉంది. అప్పటికి రోమన్స్కి అంటే నాకు వర్స్ తెలీదు మరి, కానీ అప్పటికి ఎన్నో పత్రికలు రాశాడు, ఎంతోమందికి సువార్త చెప్తున్నాడు, ఎంతోమంది ఎన్నో చోట్ల మరి ఆయన గొప్పగా వాడబడతా ఉన్నాడు. మరి ఆ సమయంలో అంటే ఎంతగానో ఆయన పరుగు పందెం ఆల్మోస్ట్ ముగింపు సమయానికి వస్తున్న సమయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఇంకా ఆయన ఎండింగ్ డేస్ వస్తున్న సమయంలో ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏంటి తెలుసా? మరి ఇదివరకే నేను గెలిచితిని అని నేను అనుకోవట్లేదు, కానీ ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి అంటే సంపూర్ణ పర్ఫెక్షన్, అంటే నువ్వు పర్ఫెక్ట్ హోలీనెస్లోనికి నేను వెళ్ళానని నేను అనుకోవటం లేదు. కానీ చూడండి ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో, హల్లెలూయా, దేని నిమిత్తమై క్రీస్తు చేత పట్టబడితేనో దాని కొరకు దానిని పట్టుకోవాలని నేను పరిగెడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి, మీరు దేనికోసం పరిగెడుతున్నారు? ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన దానికోసం పరిగెడుతున్నారా? అంటున్నామా పరుగు పందెము ముగించాలి, యేసు ప్రభు
ఎలా అయితే పౌలుకి ఇచ్చిన పరుగు పందాన్ని ఆయన ముగించి అంత గొప్పగా చెప్తున్నాడండి. తర్వాత అధ్యాయాలు మనం చదివినప్పుడు ఆయన ఒక దగ్గర మాట్లాడుతున్నాడు, తిమోతికి రాసిన పత్రికలో చెప్తున్నాడు, నేను నా పరుగు పందాన్ని నేను ముగించుకున్నాను, నేను తుదముట్టించేశాను, అంటే కంప్లీట్ చేశాను, నా విశ్వాసంలో నేను ముందుకు సాగాను అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు, ఇంకనూ నేను పొందుకోలేదు, అంటే దినదినం ఎవరండి పౌలు? అంత గొప్ప దర్శనం చూసిన వ్యక్తి. మరి అదే 2 కొరింథీయుల 12వ అధ్యాయంలో మరి చూసినప్పుడు అక్కడ ఆకాశానికి కొనిపోబడిన వ్యక్తిగా ఉన్నాడంటే ఎప్పుడు 12 సంవత్సరాల ముందు. హల్లెలూయా. 12 సంవత్సరాల ముందు ఆయన పరలోకానికి తీసుకెళ్ళినట్టుగా, మరి పరదేశికి తీసుకెళ్ళినట్టుగా ఉన్నాడు. అక్కడ మరి ఎన్నో దర్శనాలు, మరి నశక్యము కాని మాటలు అక్కడ విన్నాడంట. మరి అంత గొప్ప దర్శనాలు చూసిన వ్యక్తి ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత ఎక్కడున్నాడంటే ముళ్ళులతో ఉన్నాడు, వేదనతో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు. మరి అక్కడ ప్రార్థన చేస్తే దేవాది దేవుడు నా కృప నీకు చాలని అంటున్నాడు. అంటే కంప్లీట్ హీలింగ్ చేయగలడండి దేవుడు. కంప్లీట్ మరి అక్కడ ఏ ప్రాబ్లమో, ఏ సమస్యకి ఆ డెలివరెన్స్ ఏ రీతిగా కావాలో చేయగలడు. కానీ దేవుడు నీనా లాంటి వాళ్ళ కోసమేనేమో పౌలుని ఉంచాడేమో ఆ ముళ్ళుతో. పౌలులో ఏ చెడు లేదండి నిజం చెప్పాలంటే. కానీ పౌలుకి ఆ ముళ్ళు దేవుడు అనుమతించింది కేవలం నీ కోసం, నా కోసం అండి. ఆయనను బట్టి మనం నేర్చుకోవడానికి, ఆయనను బట్టి నిజమే పౌలు భక్తు లాంటి వాడే, మనం ఎంతో అలాంటి వాడికి కూడా ముళ్ళులు ఉన్నాయి, మనమే పాటి వారమని మనం ధైర్యం తెచ్చుకోవడానికే కావచ్చు. అలాగనే ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నానండి. మరి ఇక్కడ ఏమంటున్నాడు, సంపూర్ణ సిద్ధి అయితే నేను పొందుకోలేదంటున్నాడు. నిజమే. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నాను, ఇక్కడ పౌలు గారిని ఎవరైనా బ్లేమ్ చేస్తున్నారా? అంత ఓపెన్ కదండి, ఆయన ఓపెన్గా పత్రికలు రాస్తున్నాడు, ఓపెన్గా తన గురించి చెప్పుకుంటున్నాడు, ఏదో అద్భుతాలు చేసుకుంటే వెళ్ళిపోవట్లేదు. కానీ తన నిజ స్థితిని ఓపెన్గా ఒప్పుకుంటున్నప్పుడు మరి ఆయనలో ఉన్న బలహీనతలు ఒప్పుకుంటున్నాడు. మరి డబ్బుల విషయంలో కూడా ఆయన చెప్తుండే, కొన్నిసార్లు నేను ఆధారపడుతున్నానని సిగ్గుపడుతున్నాను అంటున్నాడు, కొన్నిసార్లు ఆధారపడట్లేదని బాధపడుతున్నాను అంటున్నాడు. ఇదేంటో నాకు అర్థం కాలేదు. కానీ అంటే తను కూడా ఏదో విధమైన ఆలోచన గుండా వెళ్తున్నాడు. ఎందుకంటే తను ఒప్పుకుంటున్నాడు, నేను కూడా ఒక సామాన్యమైన మనిషిని అని ఒప్పుకుంటున్నాడు. అంతేకాని నేను గొప్ప ప్రవక్తనని ఆయన విర్రివేగట్లేదండి. హల్లెలూయా. మరి చూడండి, మరి అక్కడ అన్యులే కావచ్చు, మరి అన్యులో లేకపోతే యూదులైతే మరి పౌల్ని ధిక్కరించారేమో, కాదన్నారేమో, కానీ తోటి సేవకులే కావచ్చు, మరి దేవుని నమ్ముకున్న వారే కావచ్చు, మరి ఏ సంఘాలకైతే పత్రికలు రాస్తున్నాడో వారెవరైనా మరి తను చెప్తున్న మాటలను బట్టి, మరి తను ఒప్పుకుంటున్న తప్పులను బట్టి, తన జీవితంలో ఉన్న ఆయాసాలని బట్టి దేవుడి బిడ్డలైన వారంతా ఎవరైనా తృణీకరిస్తున్నారా పౌల్ని? ఎవరైనా జడ్జి చేస్తున్నారా? ఎవరైనా తీర్పు చేస్తున్నారా అని చెప్పేసి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒకరోజు అడిగాడండి. అవును, ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు, పౌల్ని ఎవరు ప్రశ్నించలేకపోతున్నారు, పౌల్ని అయితే ఎవరు మరి ఆయనను ఎవరు నింద పాలు చేయలేకపోతున్నారు. సరే, అతనికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు చంపాలని చూస్తున్నారు, అది క్రీస్తుకి వ్యతిరేకమైన వాళ్ళే. కానీ క్రీస్తుకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా పౌలు భక్తుని ప్రశ్నిస్తున్నారా, జడ్జి చేస్తున్నారా? మరి మీరెవరండి, నేనెవరండి ఇతరుల సేవకులని జడ్జి చేయడానికి? ఇతరుల సేవకుల గురించి వాళ్ళలో ఉన్న ముళ్ళలను పట్టుకొని వాళ్ళిట్లా వీళ్ళిట్లా అని ఎందుకు మాట్లాడుతున్నామండి మనము? నిజమే, దేవాది దేవుడు నా కళ్ళు తెరిపించండి. గతంలో ఎవరిని జడ్జి చేయకూడదు అనుకుంటూ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరైతే నా ఎదుట తప్పు చేశారో, పాపం చేశారో అన్నట్టుగా కనిపించిన సేవకురాలను దూషిస్తూ, మరి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా వీళ్ళ దగ్గర మాట్లాడుతూ సేవకులు అంటే ఇలా ఉంటారా అని చెప్పేసి నేను నిందించని వాళ్ళు లేరండి. హల్లెలూయా. భయపడ్డాను, బాధపడ్డాను, అందులో కారణం ఉంది, రీజన్ ఉంది. నేను కాదనట్లే, నాకు బాధ అయింది కావచ్చు, లేకపోతే అది తప్పు కదా నాయన, నువ్వెట్లా క్షమిస్తున్నావు దేవుని ప్రశ్నించిన దినాలనే. కానీ దేవాది దేవుడు చెప్తున్నాడు, నా కృప నీకు చాలు అని. పౌలుకే సహాయం చేసిన దేవుడు ఈరోజు ఆ సేవకులు కూడా దేవుడు ఇవాళ రేపు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నానండి. నాకు సహాయం చేసిన దేవుడు వారికి సహాయం చేస్తాడు, పౌలుకి సహాయం చేసిన దేవుడు వారికి సహాయం చేసి ఖచ్చితంగా వారిని మళ్ళా నిలబెట్టుకుంటాడని. హల్లెలూయా. కానీ నీ పని నా పని అది కాదండి. వాళ్ళని దూషించడం నీ పని కాదు, వాళ్ళతో మాట్లాడడం నీ పని కాదు, వాళ్ళని జడ్జి చేయడం నీ పని కాదు, వారి గురించి అస్సలు అవసరం లేదండి. నీ పని అలా నీకేమీ అప్పచెప్పాడు అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే దేవుని నామంలో నీకు ఇచ్చిన ఆత్మల రక్షణ. అవును, భారాన్ని నువ్వు మోస్తున్నావా లేదా? ఎన్నడండి, ఎక్కడండి, ఎప్పుడండి మన కళ్ళు తెరవబడతాయి? నిజం. మీకో విషయం చెప్పాలా సేవకుడా, మనల్ని మనం మోసం చేసుకోవట్లేదండి. సాతానుగాడు మనల్ని మోసం చేస్తున్నాడు తెలుసా? ఇక్కడ మనం అనుకుంటున్నాం, అదో వాళ్ళని సరి చేస్తున్నాం, వీళ్ళని సరి చేస్తాం. సరి చేసే బాధ్యత దేవుడికి ఉందండి. నువ్వు సరి చేయాలనుకుంటే ముందు నీ ఇంట్లో వాళ్ళని సరి చేసుకో, లేదా నీకు దగ్గర వాళ్ళని సరి చేసుకో, లేదా సరే నువ్వు ఒక మాటగా చెప్పి నువ్వు వదిలేసే. అంతేకాని దానికోసం బహిరంగ సభలు, బహిరంగ మీటింగ్స్, హల్లెలూయా. ఈరోజు నేను నిజంగా
సంఘ సేవకులతో నేను మాట్లాడుతున్నాను, డిబేట్లను వెళ్తున్న సేవకులతో నేను మాట్లాడుతున్నాను. డిబేట్ చెప్పినంత మాత్రం సత్యం అసత్యంగానే, అసత్యం సత్యంగానే మారదండి. హల్లెలూయా. సత్యం ఎప్పటికీ సత్యంగానే ఉంటుంది. కాబట్టి సత్యాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు మానేసి మీకు దేవుడు అప్పచెప్పిన మీ అభిషేకాన్ని వ్యర్థం చేసుకోకుండా దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు వాడుకుంటూ ముందుకు సాగమని యేసు నామములో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజు నిజమే పౌలు భక్తుడు మరి అంత గొప్ప కృప కలిగిన వ్యక్తి, మరి నా కృప నీకు చాలని దేవాది దేవుడు వాగ్దానం చేసిన తర్వాత ఆ పౌలు అమూల్య గురించి ప్రార్థన చేయలేదు, కానీ తను మాత్రం తుదముట్టించాడండి. అదే ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయంలో ఆ కంటిన్యూయేషన్ చూసినప్పుడు అక్కడ క్లియర్గా మాట్లాడుతున్నానంటే, నేను వెనుకున్న వాటిని మర్చిపోయి ముందుకు సాగుతున్నాను అంటున్నానండి. హల్లెలూయా. వెనుకున్న ఏంటండి, ఆయన ఎన్ని బాధలు వేదనలు గుండా వెళ్ళాడో, కష్టాలు శోధనలు ముళ్ళులు, అది ఏదైనాను నీ జీవితం ఇప్పుడు పౌలు గురించి అని కాదు, కానీ నీ నా జీవితంలో ఎన్ని ముళ్ళులు ఉన్నాయో, ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని పాపాలు చేసావో, ఎన్నిసార్లు పడిపోతున్నావో అవన్నిటినీ కూడా మర్చిపోయి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాం కాబట్టి ముందుకు సాగి నీకు దేవుడిచ్చిన పరిచర్య, నీకు అప్పచెప్పిన బాధ్యత, నువ్వు ఒక్కరికి పరిచర్య చేయాలా, 1000 మందికి పరిచర్య చేయాలా, ఒక సంఘాన్ని చూసుకోవాలా, లేకపోతే నువ్వేం చేయాలా, నమ్మకంగా దేవుడి నామంలో చేసినప్పుడు నిజమే పౌలు వలె నువ్వు నిలబడతామని, పౌలు వలె నీ దేవుడు నా దేవుడు మనల్ని హెచ్చిస్తాడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. అప్పుడే మనం దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వారం అవుతామండి. ఈ చివరి దినాల్లో మనం ఉంచుండగా ఆయన కొరకు మనము నిలబడదామండి. హల్లెలూయా. ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ఈ ప్రభావం చెల్లించుకుంటున్నాను ఆయన. అవును తండ్రి, ఈ రోజు నిజంగా ప్రభానాథని వాక్యాన్ని ధ్యానించుటకు, ప్రభానాథని నా ద్వారా నువ్వు మాట్లాడటకు, నువ్వు నాకు ఇచ్చిన ఈ కృపకే నీకు వందనాలు తెలియజేసుకుంటున్నాను ఆయన. అవును ప్రభా నా తండ్రి, ఇతరుల విషయంలో ప్రభా జోక్యం కల్పించుకొని, అవును తండ్రి ప్రభా ఎంతగానో ప్రభా నా తండ్రి, అవును తండ్రి అన్యులెవరో వచ్చి మమ్మల్ని పాయింట్అవుట్ చేయడం కాదు, కానీ మేమే తండ్రి ప్రభా నా తండ్రి, విశ్వాసులమైన మేమే, సేవకులమైన మేమే తండ్రి, ఒక్కరిని గురించి ఒకరు మాట్లాడుకుంటూ ప్రభా మా సమయాన్ని, మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ ప్రభా నా తండ్రి, మేము తుదముట్టించాల్సిన పరుగు పందెంలో వెనకబడిపోయినాం నాయన. ఈ రోజు నుండి అలా కాకుండా ప్రభా, ఈ రోజు ఎంతమంది అయితే వాక్యం విన్నారో వారందరూ కూడా నాతో పాటుగా మేము తీర్మానం తీసుకుంటున్నాం నాయన. ఇక మీదట మా పని ప్రభా సేవలను బట్టి కాదు, కానీ సేవకులను బట్టి కాదు, కానీ ప్రభా ఇదిగో తని విశ్వాసాలను బట్టి కాదు, కానీ ప్రభా ఇదిగో తని నువ్వు అప్పచెప్పిన మాటల్ని, నువ్వు అప్పచెప్పిన ప్రభా నా తని పరిచర్యని తుదముట్టించుటకు ప్రభా కృప చూపించి ముందుకు సాగుటకు, నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ఈ చివరి దినంలో మా అందరికీ దయచేయమని. అవును ప్రభా, నిజమైన పెళ్లి కుమార్తె వలె నీ కొరకు ఎదురుచూసే బిడ్డలుగా మేమందరము ఉండుటకు కృప చూపించమని నజరేయుడైన యేసు ప్రభు నామములో ప్రార్థనంతా అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.